హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంకరపల్లికి నియర్ బై శంకరపల్లి నుంచి టువర్డ్స్ మనకి ఏదైతే కనెక్టివిటీ శంకరపల్లి టౌన్ కనిపిస్తుందో, సో ఈ శంకరపల్లి టౌన్కి చాలా నియర్ బై మనకు అంటే మోమిన్పేట అండి. శంకరపల్లి నుంచి టువర్డ్స్ మోమిన్పేట వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి మెహతాబ్ ఖాన్ గూడ అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుందండి. సో మెహతాబ్ ఖాన్ గూడ అనేది మనకి సెంటర్ సర్కిల్ అండి. మనకి త్రిబుల్ ఆర్ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మెహతాబ్ ఖాన్ కూడా సర్కిల్ అండి. సో ఈ పాయింట్ చాలా ఫ్యూచర్లో మంచి జంక్షన్ అవ్వబోతుందండి. సో ఈ జంక్షన్ పాయింట్ ఏదైతే ఉందో టువర్డ్స్ మనకి ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి శంకరపల్లి నుంచి వస్తుందండి. సో శంకరపల్లి నుంచి మెహతాబ్ ఖాన్ గూడకి ఇక్కడ ఇది కనెక్టివిటీ రోడ్డు. అలానే ఇదే పాయింట్ నుంచి ఇటు రైట్కి వెళ్తే ఈ రోడ్డు వచ్చేసి మనకి సంగారెడ్డి వెళ్తుందండి. సంగారెడ్డి ముంబై హైవే వెళ్తుంది. సో ఇదే సర్కిల్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే మనకి వికారాబాద్ టౌన్కి వెళ్తుందండి. వికారాబాద్ డిస్టిక్ వెళ్తుంది. సో ఇట్లా ముందుకెళ్తే ఇది వచ్చేసి మనకి చీమలదరి, మోమిన్పేట ఇలా మనకి కనెక్టివిటీ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి మెహతాబ్ ఖాన్ కూడా జంక్షన్ పాయింట్ అండి, సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ పాయింట్కి చాలా నియర్ బై మీకు ఈ పాయింట్ నుంచి టువర్డ్స్ మనకి సంగారెడ్డి ముంబై హైవే వెళ్ళేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో 60 ఫీట్ రోడ్ అండి. సో మనకి జస్ట్ జంక్షన్ నుంచి ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లోనే మెహతాబ్ ఖాన్ గూడ విలేజ్కి ఆనుకొని మనకి డిటీసీపీ రేరా అప్రూవల్ వచ్చినటువంటి ఒక డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను ఇప్పుడు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీ చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ బౌండరీ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ సంగారెడ్డి నుంచి ముంబై హైవే నుంచి వికారాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. టువర్డ్స్ మెహతాబ్ ఖాన్ గూడ సర్కిల్ జంక్షన్ నుంచి మనకు వికారాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఇది. సో ఈ రోడ్డుకి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 13.5 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో జస్ట్ మనకి శంకరపల్లి నుంచి చూసుకుంటే జస్ట్ మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్సే వస్తుంది. సో ఈ కనెక్టివిటీ రోడ్లో మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇటు కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ స్వాతి రియల్టర్స్ వాళ్ళ లేఅవుట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఇక్కడ ఉంటుందండి. మనకి ఇక్కడ వచ్చేసి మద్దన్పల్లి అని చెప్పేసి ఉంటుందండి. మద్దన్పల్లి దాటిన తర్వాత మనకి డైరెక్ట్గా మనకు సంగారెడ్డికి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అయితే ఈ పాయింట్ నుంచి అయితే వెళ్తుందండి. సో చాలా మంచి లేఅవుట్ అండి. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషను. డెవలప్మెంట్స్ కూడా చాలా పాస్ట్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో నేను ఆల్రెడీ ఫిజికల్గా విజిట్ చేయడం కూడా జరిగింది ఈ ప్రాజెక్ట్ని. సో మనకి శంకరపల్లి నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ కనిపిస్తుందో ఇది మనం ప్రాజెక్టు ముందు ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇది వచ్చేసి 100 ఫీట్ ప్రకారం కూడా వీళ్ళు మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్టు బౌండరీ వరకు కూడా బఫర్ అయితే తీసుకోవడం జరిగిందండి. మీరు వీడియోలో చూసుకోవచ్చు అది. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ఇందులో మెయిన్ అప్రోచ్ రోడ్ ఎంట్రన్స్ నుంచి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 161 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇందులో 161, 180, 190, 200, 300, 400 ఇలా మనకి ప్లాట్ సైజెస్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇవ్వడం జరిగిందండి. మనకి డిటీసీపీ 2024లో అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. రేరా కూడా అప్రూవల్ ఉంది దీనికి. సో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి. సో మనకి ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్లోనే వీళ్ళైతే ఇస్తున్నారు. మీకు సరౌండెడ్ రైట్ సైడ్ మీరు హౌజెస్ చూసుకుంటే ఇవన్నీ కూడా మెహతాబ్ ఖాన్ కూడా హౌజెస్ అండి. అవన్నీ కూడా విలేజ్ హౌజెస్. సో విలేజ్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. మనకి రెసిడెన్షియల్గా రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ మనకి మంచి ఎంట్రన్స్ ఆర్చ్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 22,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోట్ చేస్తున్నారు. మనకి జస్ట్ శంకరపల్లి నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. మనకి కంప్లీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ప్రాజెక్టు. సో ఇదివరకు
మనకేంటంటే మెహతాబ్ ఖాన్ గూడెం అంటే డిస్టెన్స్ అనిపించేది. ఇప్పుడు ఆల్మోస్ట్ శంకరపల్లి కూడా చాలా ఎక్స్పాండ్ అయింది కాబట్టి శంకరపల్లి నుంచి ఇక్కడికి జస్ట్ 10-15 కిలోమీటర్స్ డ్రైవ్లోనే ఈ ప్రాజెక్ట్ని అయితే చేరుకోవచ్చండి. సో మనకి కంప్లీట్ సీసీ రోడ్స్ అండ్ మనకు మంచి మెయింటెనెన్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో శంకరపల్లికి నియర్ బై ఎవరికైతే 20,000-20,000 ఆ రేంజ్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూటీ వీడియోస్ కూడా మీకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వస్తాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.